ఆలోచనలతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం. చెప్తున్నానంటే ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం ఏ రోజు మన గురించి మనం ఎప్పుడు ఓటేసుకోవడం మనకు తెలియదు. వచ్చిన వాడు అతను ఏం చేశాడా చేయలేదని కూడా అనకుండా అరే వచ్చాడు తెలిసినోడని ఓటేసేవాడు, లేదా ఎవరో కొత్తగా వచ్చారు ఒకసారి అతను చూద్దామని ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు అలా ఉండేది. ఈ గవర్నమెంట్ చూసాం కదా 5 సంవత్సరాలు, మళ్ళీ గవర్నమెంట్ మారుద్దాం, ఇట్లాగా ఒక ఆలోచన లేకుండా మనం ఓట్లు వేసేవాడు. ఆ ఆలోచన లేకుండా ఫస్ట్ టైం అమ్మ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ సామాన్య మానవుడికి ఏం చేయగలదు, సామాన్య మానవుడికి ఏమి చేయగలదు. ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఈ రోజు నేను ఒక 20 కోట్లు నేను ఖర్చు పెట్టాను, లేకపోతే 30 కోట్లు ఖర్చు పెట్టాను ఎలక్షన్లో, కాబట్టి నేను ఇంకో 100 కోట్లు సంపాదిస్తానని చెప్పి వాడి సంపాదన మీదే ఉండేవాళ్ళు. ఏ రోజు ప్రజల గురించి ఆలోచించినా పాపాన పాలేదు ఎవరో. ఎందుకంటే 30 సంవత్సరాలుగా నేను రాజకీయంలో ఉన్నానమ్మా, చూసి మేము బాధపడేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారి ఒక ఓటర్కి ఒక నాయకుడికి మధ్యలో ఎవ్వరూ లేకుండా, ఆఖరికి కూడా మేము కూడా మధ్యలో లేము. మీకు ఎవరున్నారు? మీకును మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించాను. మీకు చెప్పాను, నేను సర్పంచ్గా చేశాను, మున్సిపల్ చైర్పర్సన్గా 2 సెకండ్ టైం చేయడం, 3 తపాలు నేనేమో సర్పంచ్ చేశాను. మాకు ప్రతిసారి కూడా ఉదయం లేస్తే మా ఇంటి ముందు మినిమం ఒక 15 మంది 20 మంది ఏదో ఒక కారణంగా ఇంట్లో ఉండేవారు, మా దగ్గరికి వచ్చేవారు. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో నేను ఉదయం లేచిన తర్వాత తలుపు తీసి ఎవడైనా వస్తాడేమో, ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి వస్తారేమో అని ఆశగా నేను ఎదురు చూస్తున్నాను తప్ప నా దగ్గరికి ఈ అవసరం ఉంది అని చెప్పి వచ్చిన ప్రజలు ఎవరూ లేరు. దానికి కారణం ఏంటి? సచివాలయం వ్యవస్థ. ఈ సచివాలయానికి కూడా మీరు వెళ్ళకుండా మీకు సచివాలయానికి మధ్యలో ఒక వాలంటరీ ఉండి అన్ని కార్యక్రమాలు తనే చేస్తూ మీ అవసరాలు ఏమున్నాయో అవి తీరుస్తూ, ఒక నాయకుడు వెళ్ళి ఏమైనా అడిగితే మీకు ఒక ధీమా. ఇప్పుడు నాయకుడి మీద ఆధారపడుతున్నారు ఏ రోజైనా? ఒక ధీమా. అలాంటి ఒక బంధాన్ని మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. ప్రతి గ్రామంలో కూడా 80 నుంచి 95% వరకు ప్రతి ఇంటికి ఏదో ఒక బెనిఫిట్ అందింది. ఏదో ఒక బెనిఫిట్ అమ్మా. సంవత్సరానికి ఒక పెన్షన్ తీసుకున్నా కూడా మనం దగ్గర 36,000 రూపాయలు ఆ వ్యక్తికి వస్తుంది. 3,000 చొప్పున అయితే సింపుల్ గా. మరి అమ్మఒడి తీసుకుంటే 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది? మీరు ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, మీ కుటుంబం అంటే మీరు ఒక్కరే కట్టాలి. మీరేమనుకుంటారంటే నా కుటుంబానికి ఇంతే, మీ అన్నదమ్ముడికి ఎంత వచ్చింది, మీ అక్క చెల్లెలకి ఎంత వచ్చింది, మీ అత్తమామలకి ఎంత వచ్చింది, మీ అమ్మ నాన్నగారికి ఎంత వచ్చింది. సో ఇలా ఒక కుటుంబాన్ని మీరు తీసుకుంటే ఆ కుటుంబానికి ఎంత, మనకి సీఎం గారు ఎంత సపోర్టింగ్గా ఉన్నారు ఆ కుటుంబాలన్నిటికీ. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఈ పథకాలు కాదు. ఈ పథకాలు అన్నది జస్ట్ మన జీవనోపాధిని మనం కొంచెం ఈజీగా బతుకున్నందుకు మాత్రమే. కానీ ఎప్పుడు మన పిల్లలు వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు ఉంటే
అప్పుడు మనం ఎదుగుతాం, ఒక స్థాయికి వెళ్తాం. అక్కడి నుంచి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక మంచి స్థాయిలో ఉంటారు. ఈరోజు మనందరం ఏమో ఎందుకు ఎవరి గురించి కష్టపడుతున్నాం? ఉదయం లేచి ప్రతి ఒక్కరు ఎవరి గురించి కష్టపడుతుంది? కేవలం మన పిల్లల గురించి. అయినా కూడా మన పిల్లలకి మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఖర్చు అయిపోతుంది. సంవత్సరానికి ఒక 1,00,000 రూపాయలు, 1,50,000